హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను కొన్ని ఐటమ్స్ అయితే మీషో నుండి తెప్పించాను అండ్ అమెజాన్ వీటన్నిటి నుంచి కూడా తెప్పించాను. ఏమేమి తెప్పించాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఓన్లీ మీషోనే కాదు, అమెజాన్ నుండి కూడా ఉన్నాయి. వాటి అన్ని లింక్స్ కూడా నేను మెన్షన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ అయితే ఏమేమి తీసుకున్నానో చూద్దాము. ఫస్ట్ నేను ఒక శారీ తీసుకున్నాను. జిమ్మిచూ శారీ ఉంది కదా, ఇది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కదా, ఈ శారీ తీసుకున్నాను. దీంట్లో ఏంటి అంటే డిఫరెంట్ లేసెస్ అటాచ్ చేసి ఉన్నాయి. మనకి కొన్నిటికి ప్రైస్ ఎక్కువ ఉంటే కొంచెం లేస్ అనేది డిఫరెంట్గా ఉంది. ఈ శారీలో ఇది నేను చూపించేది బ్లౌజ్ అయితే ఓన్లీ ప్లెయిన్గా ఉంది. జస్ట్ మనకి ఆ లేస్ అనేది కొంచెం ఇచ్చారు, హ్యాండ్ ప్లేస్లో అట్లా మనం అటాచ్ చేసుకోవచ్చు. మనకి శారీలో వచ్చేసి పైన ఏం లేదు, కింద అయితే ఇట్లా చిన్న చిన్న డాట్స్ లాగా ఉంది, కొంచెం షైనింగ్గా ఉంది. ఇది నైట్ టైం అట్లా వేర్ చేసినప్పుడు పార్టీస్కి మంచిగా అనిపిస్తుంది. నేను ఒక బ్లౌజ్ కూడా ఆర్డర్ చేశాను. దాంట్లో ఉన్న బ్లౌజ్ కంటే కొంచెం కాంట్రాస్ట్ అట్లా వేసుకొని చూద్దాము, బాగుంటుందేమో అని చెప్పేసి ఈ వైట్ కలర్ బ్లౌజ్ అయితే ఆర్డర్ చేశాను. ఇది సీక్వెన్స్ వర్క్ ఉంది. నేను ఒకసారి మీకు నేను ఎలా పేర్ చేయాలి అనుకున్నాను అనేది కూడా చూపిస్తాను. ఇది ఎల్బో హ్యాండ్స్ ఉంది. ఎల్బో అంటే కొంచెం పైనకు ఉంది, వెనకాల బౌ వచ్చింది అట్లాగా. మనకి సైజెస్ కూడా దీంట్లో అయితే 34 నుంచి అట్లా ఉన్నాయి. నార్మల్గా మనకి ఫ్రీ సైజ్ 38 అట్లానే ఉంటాయి కదా. ఎవరైనా 34 అట్లా ఉంటే తీసుకోవాలి అనుకుంటే కూడా తీసుకోవచ్చు. కొంచెం స్టిచ్చెస్ వేసుకుంటే వచ్చేస్తుంది. బ్లౌజ్ లుక్ అయితే ఇట్లా ఉంది. దీనికి నేను ఎట్లా పేర్ చేయాలి అనుకున్నా అనేది చూపిస్తాను. ఈ శారీ ఉంది కదా, దీనికోసం తీసుకున్నాను. మనకి శారీకి బ్లౌజ్కి ఇచ్చారు కదా లేస్, ఏదైతే లేస్ ఉందో అది నేను మనకి ఎల్బో దగ్గర హ్యాండ్స్కి కింద వేయించుకోవాలి అనుకున్నాను. అప్పుడు కొంచెం లుక్ దీనికి కలిసేలాగా ఉంటుంది కదా, అట్లా అనుకున్నాను అనమాట. మీకు ఈ లుక్ నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. నేను ఇది స్టిచ్ చేశాక చూపిస్తాను ఫైనల్గా ఎట్లా వచ్చింది అవుట్పుట్ అనేది. నేను ఆ శారీ డ్రైప్ చేసుకొని కూడా ఆ కాంబినేషన్ సెట్ అయిందా లేదా అనేది కూడా చూపిస్తాను. మీకు నచ్చిందా లేదా, ఇంకా వేరే ఏమైనా ఐడియాస్ ఉంటే దీన్ని ఎట్లా పేర్ చేయాలి అనేది కూడా కామెంట్ చేయండి. నేను అనుకుంది అయితే ఫైనల్గా ఇట్లా, నాకైతే పర్లేదు, బాగానే అనిపించింది. దాని బ్లౌజ్ కన్నా అట్లా వేరేది వేసుకోవడం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అనిపించింది. నెక్స్ట్ ఈ శారీ తెప్పించాను. ఇది చాలా డేస్ నుంచో ఉంది, బట్ నేను తీసుకోవాలి అనుకుంటున్నాను, బట్ ఎందుకో తీసుకోవట్లేదు. సరే ఇంకా ఫైనల్గా తీసేసుకుందామని చెప్పి ఈసారి తీసేసుకున్నాను. ఈ శారీ వచ్చి 2 షేడ్స్లో ఉంటుంది. శారీ అంతా ఏముండదు, జస్ట్ మనకి సిల్వర్ లైన్స్ లాగా అట్లా ఉంటుంది. ఇది కొంచెం సిల్వర్ కాంబినేషన్ ఉంటుంది. దీనికి కూడా శారీకి కింద లేస్ ఉంటుంది. దీని బ్లౌజ్ వచ్చి కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ లాగా అట్లా ఉంటుంది. ఇప్పుడు చూపిస్తుంది వచ్చి ఇది హ్యాండ్స్కి అట్లా వేయించుకోవాలి. ఇంకా మన ఇష్టం, అంటే అట్లానే వేయించుకోవాలి అని ఏం లేదు. మనకి అది వచ్చి ఫ్రంట్ యూజ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్ ఉంది, ఏం డిజైన్ లేదు. లేదంటే మనకు నచ్చకపోతే వేరే దాంతో కూడా పేర్ చేసుకోవచ్చు. శారీ అయితే ఓవరాల్గా ఇట్లా ఉంటుంది, 2 కలర్స్. దీనికి కూడా కింద ట్రయాంగిల్ షేప్, సమోసా షేప్ లాంటిది లేస్ అయితే యాడ్ చేశారు. అది నేను ఇంకా పేర్ చేయలేదు, అది వేర్ చేశాక చూపిస్తాను ఎట్లా ఉంది అనేది లుక్. నెక్స్ట్ నేను ఒక కార్డ్ సెట్ ఉంటుంది కదా, అది తెప్పించాను. ఇది అయితే నాకు చూస్తే బాగా అనిపించిందని తెప్పించాను. క్వాలిటీ అంతా బాగానే ఉంది, కానీ నాకు ఎందుకో తీసుకుంటే మాత్రం అసలు రేటింగ్ నాకు 10కి 1 అనిపించింది. వేసుకుంటే మాత్రం అస్సలు లుక్ లేదు, అంటే నాకు అట్లా అనిపించింది అనేది నాకు తెలియదు. చూడ్డానికి అండ్ క్వాలిటీ అయితే మంచిగా ఉంది, అండ్ దీనికి పాకెట్స్ కూడా ఉన్నాయి. దీనికి ఏంటంటే బటన్స్ అన్నీ చూడడానికి ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి, బట్ అందులో 2 మాత్రమే ఓపెన్ అవుతాయి. పైనవి, కింద మిగిలినవి ఏవి ఓపెన్ కావు, జస్ట్ అవి ఇంకా షోకి అట్లా ఉన్నాయి. కింద ప్యాంట్ కూడా క్వాలిటీ మంచిగా ఉంది. కాకపోతే నాకెందుకు అసలు అది లుక్కే లేనట్టు అనిపించింది, ఏదో మనం నైట్ డ్రెస్ వేర్ చేసినట్టుగా అనిపించింది, అంత వర్త్ అనిపించలేదు. నేనైతే ఇది రిటర్న్ పెట్టేసాను. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఒకసారి చూసి తీసుకోండి. ప్రతి ఒక్కటి మంచిగా ఉంటుంది అని ఏం లేదు కాబట్టి, సో మనం తీసుకునేప్పుడు చూసి తీసుకోవాలి, క్వాలిటీ అన్నీ కూడా. అండ్ నెక్స్ట్
ఈ ఐటెం వచ్చేసి పాటీ సీట్. నేను మా బాబుకి పాటీ ట్రైనింగ్ నార్మల్ వేరే దాంట్లో అలవాటు చేశాను. సో ఇంకా మన యూజ్ చేసే కమోడ్ పైన యూజ్ చేసి అట్లా అలవాటు చేద్దామని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది ఏంటంటే మనకి జస్ట్ ఓన్లీ వన్ టైం అట్లా వాడతాం అనేది కాదు కాబట్టి ఇట్లాంటివి ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. ఇది అప్ టు 6-7 ఇయర్స్ వరకు కూడా వస్తుంది వాళ్ళు కొంచెం ఫ్రీ అయ్యే వరకు. నెక్స్ట్ ఇంకొక ఐటెం తెప్పించాను. వీటికి సంబంధించిన లింక్స్ కానీ నేను అమెజాన్లో తెప్పిస్తే లింక్స్, మీషోలో తెప్పిస్తే కూడా లింక్స్, కోడ్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్స్ ఉంటాయి కదా, సో డెకరేట్ చేసుకోవడానికి నేనైతే ఇవి గార్లెండ్స్ తెప్పించాను. ఇవి నేను యాక్చువల్గా టోటల్గా ఎల్లో కలర్ వచ్చి టోటల్గా ఆరెంజ్ అట్లా సపరేట్ వచ్చి ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో అట్లా అనుకున్నాను. 15 అని పెట్టారు వాళ్ళు. 15 అంటే అక్కడ చూపించిన పిక్లో ఎట్లా ఉంది అంటే ఓన్లీ ఎల్లో V5, ఓన్లీ ఆరెంజ్ V5 అండ్ కాంబినేషన్లో 5 అని చూపిస్తుంది. బట్ అక్కడ మనకి పంపించిన సెట్ వచ్చేసి అన్నీ సేమ్ ఉన్నాయన్నమాట. ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్లోనే పంపించారు. ఇంకా సరేలే చూద్దాము అని చెప్పేసి నేను అట్లానే ఉంచుకున్నాను. బట్ కొన్ని అయితే ఫ్లవర్స్ ఊడిపోయాయి కూడా. అవి వాళ్ళు కంప్రెస్ చేసి అట్లా పంపిస్తారు కాబట్టి మనం వాటిని కొంచెం అట్లా రాయాలి అనమాట. కొంచెం ప్రెస్ చేసినట్టుగా వచ్చేస్తే అవి ఓపెన్ అయినట్టుగా అవుతాయి. ఇన్ని వచ్చాయి మొత్తం ఫైనల్గా అయితే. అండ్ నెక్స్ట్ ఇది మా హస్బెండ్ తీసుకున్నారు సఫారీ బ్యాగ్. ఇది అమెజాన్లో తీసుకున్నాము. క్వాలిటీ అయితే మంచిగానే ఉంది. ఐ థింక్ 600 చేంజ్ 700 పడింది. ఇది నాకు ఎగ్జాక్ట్గా గుర్తుకు లేదు. నేనైతే లింక్స్ ఇస్తాను కదా, మీరు ఎవరైనా కావాలి అనుకుంటే పర్చేస్ చేయొచ్చు. దాని మీద అయితే చాలా కాస్ట్ ఉంది, వారంటీ కూడా ఉంది. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం తీసుకోండి. క్వాలిటీ అయితే బాగానే ఉంది. దీనికి జిప్స్ మన కంపార్ట్మెంట్స్ కూడా మంచిగానే ఉన్నాయి. చూస్తున్నారు కదా, అక్కడ కొంచెం పెద్ద సైజే ఉంది జిప్ అయితే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఉంది, ఇది కొంచెం చిన్నగా ఉంది. అండ్ మనకి 2 సైడ్స్ కూడా లాక్స్ ఉన్నాయి. సారీ, ఈ జిప్ కూడా పెద్దగానే ఉంది. మనకి జిప్ అనేది పెట్టేసిన తర్వాత మనం 2 సైడ్స్ అట్లా లాక్ కూడా చేసేసుకోవచ్చు. సో కొంచెం సెక్యూర్గా కూడా ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకు 3 కంపార్ట్మెంట్స్ లాగా ఉన్నాయి. అంటే ఒకవేళ మనం పెన్స్ అట్లాంటివి ఏమైనా క్యారీ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కంపార్ట్మెంట్లో వచ్చేసి మనకి ల్యాప్టాప్ అట్లా క్యారీ చేయడానికి ఉంది. ఓవరాల్గా అయితే బాగుంది. ఎవరైనా తీసుకుంటా అంటే నేనైతే సజెస్ట్ చేస్తాను, తీసుకోవచ్చు. మనకి సైడ్ 2 పాకెట్స్ కూడా ఉన్నాయి. కొన్నింటికి 1 సైడే ఉంటుంది కదా, దీనికైతే 2 సైడ్స్ కూడా ఉంది. బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది కుషనింగ్ అదంతా. మన షోల్డర్స్ ఆ పార్ట్ కూడా అంత ఏమీ తప్పదు, బాగుంది. షోల్డర్స్ అదంతా కూడా బ్యాక్ సైడ్ కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మా హస్బెండ్ షూస్ తీసుకున్నారు. ఇది కూడా అమెజాన్ నుంచి తీసుకున్నారు. ఇది వచ్చేసి రెడ్ టేప్ బ్రాండ్. ఈ బ్రాండ్ అయితే బాగుంటుంది, కొంచెం ప్రైస్ కూడా ఉంటుంది. బట్ ప్రైస్కి తగ్గట్టు క్వాలిటీ కూడా ఉంటుంది. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు. ఇవి మీకు కలర్ కాంబినేషన్ నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. మీకు ఇందులో ఏదైనా యూస్ఫుల్ అయితే తీసుకోవచ్చు. ఇవి స్నీకర్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నారు. వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ అట్లా ఉంది, బ్లాక్. నాకైతే బాగా నచ్చింది ఈ కలర్, సో ఇది తీసుకున్నారు తను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మస్కిటో నెట్ ఉంటుంది కదా, అంటే మనం బెడ్కి వేసుకోవడానికి, అది ఆర్డర్ చేశాను. ఇవి ఆర్డర్ చేసుకునేటప్పుడు మాత్రం ఒకసారి చూసుకోండి. ఇందులో రౌండ్ పైన సర్కిల్ లాగా వచ్చి ఉండేది ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి నార్మల్గా 4 సైడ్స్ ఇట్లా మనం స్టిక్స్ ఏమైనా పెట్టుకునేది ఉంటుంది, అంటే టై చేసుకోవాలి అనమాట అది. ఇది అయితే జస్ట్ మనకు పైన ఏమైనా హుక్ ఉంటే దానికి వేసేసుకోవచ్చు. బట్ ఇది ఎందుకో మా బెడ్కి సెట్ అవ్వలేదు, సో తీసేసాము. ఇది సైజెస్ చూసి తీసుకోవాలి, అంటే మన బెడ్కి సరిపోవాలి కదా, అట్లా చూసి తీసుకోవాలి. అక్కడ చూసారు కదా ఆ పేపర్ పైన మోడల్లో వస్తుంది అనమాట. అది ఓపెన్ చేశాక చూసారు కదా, ఓపెన్ చేయగానే అది
ఫోన్ కూడా పడిపోయేది, అట్లా అయిపోయింది అనమాట. మనకి సర్కిల్ లాగా అది ఒకటి ఉంటుంది, దానికి అంతా పైన ఒక థ్రెడ్ ఉంటుంది, అది జస్ట్ మనం పైన వేసేస్తే అదంతా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతే మరి, బాయ్.